సురేష్ శర్మ గారు స్వాగతం. ధాత్రి భక్తికి హార్టీ వెల్కమ్. అసలు నిజానికి ఈ 100% మీరు యాక్యురేట్గా చెప్పడంలో అసలు వాక్శుద్ధి ఉంటుందా, దైవానుగ్రహం ఉంటుందా, లేకపోతే శాస్త్రం గురించి తెలిసిన ఎవరైనా చెప్పొచ్చా? 100% యాక్యురేట్గా జ్యోతిష్యం ఎవరు చెప్పలేరు. అంటే 100% మీకు నేను అంటే వాళ్ళు పెట్టిన తమ్నైళ్ళు అండ్ వాట్ ఎవర్స్ మేబీ మీరు చూసిన వీడియోలు మీరు విన్నదాన్ని బట్టి ఉండుండొచ్చు. ఎందుకంటే మీరు నాతో ముందుగానే అన్నారు, గురుగారు మీ వీడియోలు చాలా చూశాను, చూసి స్టడీ చేసిన తర్వాత మీ గురించి అడుగుతున్నాను. యాక్యురసీ అనేది ఏంటంటే అండి, నా దృష్టిలో జ్యోతిష్యం ఈ నెక్స్ట్ అవర్ నువ్వు బయటికి వెళ్తే ఏం జరుగుతుందో చెప్పగలిగేది కూడా కలి ప్రభావం. ముందు మనం కలి పురుషుడిని గౌరవించాలి కదండి, యుగధర్మం. 100% నువ్వు చెప్పినా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నువ్వు చెప్పిన దాన్ని మార్చి చెప్తాడు. ఎందుకంటే వరాహమిహిరుడిని అంటే జ్యోతిష్యానికి మూల పురుషుడైన వరాహమిహిరుడి చరిత్ర కనుక చూస్తే ఆయన ఏం చెప్పాడు, నీ కుమారుడికి అంటే రాజుకి చెప్తాడు, వీడు పంది చేత మరణించబడతాడు అని. సో పంది చేత మరణిస్తాడని చెప్పాడు, కానీ ఏ పందితో ఎలా మరణిస్తాడో రాజుకి గైడెన్స్ ఇవ్వలేదు. రాజుగారు ఏమనుకున్నాడు, పంది వచ్చి బాబుకు మరణం వస్తుందని. ఆయన ఏం చేశాడంటే అన్ని రకాలుగా కూడా పందులు రాకుండా ఉద్యానవనంలో ఏర్పాట్లు చేశాడు, జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఆ బాలుడు ఆడుకుంటూ అక్కడ వరాహమూర్తిగా పెట్టినటువంటి పంది కొమ్ములు పెట్టినటువంటి బొమ్మ మీద పడి చనిపోతాడు. సో మరణం అనేది స్థిరంగా ఉన్నటువంటి పంది రూపంలో అని చెప్పాడు ఆయన. స్థిరంగా పంది ఎక్కడ నిలబడుతుందని రాజు ఆలోచించలేదు. పంది ప్రాణం ఉన్నది కదా, స్థిరంగా ఉన్న పంది కొమ్ముల మీద పడి చచ్చిపోతాడని చెప్పాడు. అది అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ఎప్పుడు చనిపోతున్నాడు, ఏ వయసు అనేది కూడా వరాహమిహిరుడు చెప్పాడు. కానీ యాక్యురేట్ టైం కానీ ఇలా ప్రాణం లేని పంది అని చెప్పలేదు. రేపు ఏ గంటలో ఏం జరుగుతుందో అనేది ప్రపంచాన్ని గురించి కూడా కాలజ్ఞానం బ్రహ్మంగారు చెప్పినట్టు ఇది జరుగుతుంది, ఈ టైంలో జరుగుతుంది అనేది కూడా ఆయన కూడా చెప్పలేదు. ఇది కలి ప్రభావం. చెప్పకూడదు. చెప్పినా కలిపురుషుడు దాన్ని తప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాడు. నేను అనేక సందర్భాల్లో నేను గమనించాను, భగవంతుడి మీద నా శాస్త్రం మీద రెండిటి మీద నేను గమనించి నాయన ఈ పని చేయొద్దు, నా మాట విను అన్నప్పుడు ఆగిపోయినప్పుడు ఆ ఆగిపోయినటువంటి ఎఫెక్ట్స్ వల్ల ఖచ్చితమైనటువంటి శుభాన్ని అవతల వాళ్ళు పొందారు, బ్యాడ్ సెన్స్ నుంచి బయటపడ్డారు. అట్ ది సేమ్ టైం పాస్ట్ గురించి మాత్రం చెప్పచ్చు. ఎట్లా, ఇప్పుడు ఒక జాతకం ఇచ్చారనుకోండి, ఇది ఆల్రెడీ డన్, కలి ప్రభావాన్ని అనుభవించి వచ్చేసింది, అంటే ప్రజెంట్ అనుభవిస్తున్నది. సో ఈ రెండింటినీ మీరు అనలైజ్ చేయొచ్చు. ఫ్యూచర్ దగ్గరకు వచ్చేసరికి మీ అనలైజేషన్లో స్లైట్గా కలి ప్రభావం పడుతుంది. ఒక ఆమె వచ్చి నా భర్త చనిపోయారండి, సో ఈ భర్తని తీసుకెళ్ళి దహనం చేయాలన్నా ఖననం చేయాలా, ఏదో ఆఖరి ఇది ఏదో ఒకటి చేయాలని డెసిషన్లో ఉంటుంది. స్వామివారు ఆమెని చిరకాల శుభంగా ముత్తైదుగా ఉండమని అంటారు. సద్గురువుల యొక్క కృపాకటాక్ష విషయం బాగా ఉండమ్మా, సౌభాగ్యతగా అంటారు. ఆవిడ భర్త చచ్చిపోయి అక్కడ వాకిట్లో పెట్టుకొని ఏడుస్తుందండి, మీరేంటి ఇలా అన్నారంటే, అప్పుడు స్వామి శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి దత్తావతారం కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆలోచించి అతని జన్మకుండలిని చూస్తాడు. చూసి గత జన్మలో అతను చేసిన పుణ్యాన్ని భగవంతుడి అనుగ్రహంతో ఈ జన్మకి అప్లికబుల్ చేస్తాడు. అంటే గత జన్మలో చేసిన పాపాన్ని ఈ జన్మకు అప్లికబుల్ చేసేటువంటి శక్తి ఉన్నవాళ్ళు మహనీయులయ్యి, వాళ్ళు ఈ పిచ్చిగా జ్యోతిష్యం జాతక కుండల చక్రాలు పట్టుకోరండి. మనిషిని చూడంగానే వాళ్ళు ఏదో ఒక శుభ్రమైనటువంటి నిర్ణయంతో ఇచ్చేస్తారు అనుగ్రహం. అతనికి ఈయన చేసింది ఏంటంటే, ఆయనకి చెప్పింది కూడా ఏంటంటే, వీడు పూర్వజన్మలో వీడికి చేసిన పాప పుణ్యాల ఫలితంలో ఈ సంవత్సరం వీడికి 20 ఏళ్ళు ఆయుర్దాయంతో తీరిపోయేది ఉంది. పూర్వజన్మలో చేసిన పుణ్యం నెక్స్ట్ జన్మకి రాబోయే పుణ్యాన్ని 80 సంవత్సరాల ఆయుష్ని భగవత్ అనుగ్రహంతో ఈ జన్మకి వేశాడు. వాడు బతుకుతాడండి, అన్ని నీళ్లు చల్లుతాడు. ఇది వినడానికి ఆశ్చర్యం, కానీ ఇది కలియుగంలో జరిగింది. కలియుగంలోనే జస్ట్ 400 years బ్యాక్, 400 years బ్యాక్. మీ ధాత్రి ప్రేక్షకులకి, ధాత్రిలో అంటే భూమిలో ఉన్నాను కాబట్టి భూమిలో బతికినంత వరకు నేను ఒట్టు పెట్టుకున్నానండి, శాస్త్రాన్ని నమ్ముకున్నానే కానీ అమ్ముకోను.